Hi students, welcome back to my channel Uday Magic Maths. ఈరోజు మనము రేషియో అండ్ ప్రపోర్షన్లో మరికొన్ని ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. చక్కగా వినండి, వీలైనంత వరకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. చూడండి, mean proportion of 2 and 32. 232 యొక్క మీన్ ప్రపోర్షన్ అంటే దట్ ఈస్ మధ్యమ అనుపాతము లేదా సెకండ్ ప్రపోర్షన్. మధ్యమ అనుపాతం మీన్ ప్రపోర్షన్ కనుక్కోవడానికి ఫార్ములా b squared is equal to a into c. ఇక్కడ bని స్క్వేర్ని ఇరువైపులా రూట్ తీసుకుంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ బై b ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ. మీన్ ప్రపోర్షన్ కనుక్కోవడానికి ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ. సో ఇక్కడ 232 అనే రెండు సంఖ్యలు ఇచ్చి వాటి యొక్క మీన్ ప్రపోర్షన్ ఎంత అని అడుగుతున్నాడు. మనకు మీన్ ప్రపోర్షన్ కావాలి. మీన్ ప్రపోర్షన్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ సి, అంటే ఇక్కడ ఇవ్వబడిన సంఖ్యలే, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అంటే 2, సి అంటే 32. 2 into 32 దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 into 32 64. 64కి స్క్వేర్ రూట్ ఎంత? దట్ ఈజ్ 8. సో మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 2 and 32 ఈజ్ 8. ఎయిట్ 18 యొక్క మీన్ ప్రపోర్షన్ ఎంత అంటున్నాడు. 8, 18 వీ హ్యావ్ టు గివెన్ 8 and 18 వీటి యొక్క మీన్ ప్రపోర్షన్ ఎంత అంటున్నాడు. మీన్ ప్రపోర్షన్ అంటే డైరెక్ట్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ, దట్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అంటే 8, సి అంటే 18, దట్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 18 8s 144. 144కి స్క్వేర్ రూట్ 12. కాబట్టి 8, 18 యొక్క మీన్ ప్రపోర్షన్ 12. ప్రపోర్షన్ అంటే ఏంటి? A is to B is to B is to C. A is to B is as B is to C. A is to B is equal to B is to C అయినప్పుడు A is to B is equal to B is to C అయినప్పుడు ఏబిసిలు ప్రపోర్షన్లో ఉన్నాయి అంటాం. ఇఫ్ ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ టు సి, వి సెడ్ దట్ ఏబిసి ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఇన్ ఏబిసి ప్రపోర్షన్ సి ఈజ్ కాల్డ్ థర్డ్ ప్రపోర్షన్. సి ఈజ్ కాల్డ్ థర్డ్ ప్రపోర్షన్. హౌ టు ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్? సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్డ్ బై ఏ. థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోవడానికి ఫార్ములా బి స్క్వేర్డ్ బై ఏ, అంటే సెకండ్ టర్మ్ని స్క్వేర్ చేసి దాంతో ఫస్ట్ టర్మ్ని డివైడ్ చేయాలి. సో ఇక్కడ 16, 4 అనే 2 నెంబర్స్ ఇచ్చాడు. 16ని ఏ అనుకుందాం, 4ని బి అనుకుందాం. అప్పుడు వాట్ ఈస్ ద థర్డ్ ప్రపోర్షన్?
థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోవడానికి ఫార్ములా b²/a. థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోవడానికి ఫార్ములా b²/a. ఇక్కడ b అంటే 4/a అంటే 16. 4² అంటే 4 4s are 16/16. 16 1s cancel. 1/1 అంటే 1. That is the third proportion. The mean proportion between 0.08 and 0.18. 0.08 కి 0.18 కి మీన్ ప్రపోర్షన్ ఎంత అంటున్నాడు. సో what is the formula for finding the mean proportion? మీన్ ప్రపోర్షన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? దట్ ఈస్ √a into c. అంటే √ ఇవ్వబడిన 2 నెంబర్స్. సో మీన్ ప్రపోర్షన్, మీన్ రిక్వైర్డ్ ప్రపోర్షన్ is equal to √0.08 into 0.18. దీన్ని సింప్లిఫై చేయాలి. చూడండి, √, ఏం లేదంటే డినామినేటర్ 1 ఉన్నట్టు. ఇక్కడ కూడా ఏం లేదంటే డినామినేటర్ 1 ఉన్నట్లు. పైన డెసిమల్ పాయింట్, న్యూమరేటర్లో డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. న్యూమరేటర్లో డెసిమల్ పాయింట్స్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి కింద 1 పక్కన ఒక డెసిమల్ పాయింట్ ఉంచి పైన 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి క్రింద కూడా 2 డిజిట్స్ 2 జీరోస్ పెట్టాలి. అలాగే ఇక్కడ కూడా న్యూమరేటర్లో డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. డినామినేటర్లో కూడా డెసిమల్ పాయింట్ తర్వాత 2 జీరోస్ పెట్టాలి. ఇప్పుడు రెండిట్లో నుంచి డెసిమల్ పాయింట్స్ తీసివేయండి. డెసిమల్ పాయింట్ తీసివేస్తే ఇది 8/100 ఇంటూ ఇది డెసిమల్ పాయింట్స్ తీసివేస్తే 18/100. 18 into 8 144 divided by 100 into 100. 144 की स्क्वायर रूट 12 divided by 100 into 100 స్క్వేర్ రూట్ 100 అవుతుంది. 100తో 12ని డివిజన్ చేసినప్పుడు 100లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 12లో 2 డిజిట్స్ తర్వాత లెఫ్ట్కి డెసిమల్ పాయింట్ మూవ్ అవుతుంది. ఇక్కడ లేదు, డెసిమల్ లేదు అంటే ఇక్కడ ఉన్నట్టు. దీంట్లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ డెసిమల్ పాయింట్ 2 డిజిట్స్ లెఫ్ట్కి మూవ్ అవుతుంది. అంటే 0.12. దీని ముందు 0 పెట్టినా నష్టం ఏం లే. సో దట్ ఈస్ చూడండి, ఇఫ్ x is subtracted each of 23, 39, 32 and 56, the numbers so obtained in this order are in proportion. అంటే ఇక్కడ 4 సంఖ్యలు ఇవ్వబడ్డాయి. 4 numbers are given, 23, 39, 32 and 56. ఈ 4 నెంబర్స్లోంచి ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే
ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన నెంబర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి అంటున్నాడు. ఇఫ్ ఎక్స్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఈచ్ ఆఫ్ 23, 39, 32 and 56, the numbers obtained in this order are in proportion. అవి ప్రపోర్షన్లో ఉంటాయి. అంటే వీటిలో నుంచి ప్రతి సంఖ్యలో నుంచి ఎక్స్ని తీసివేస్తే వచ్చిన సంఖ్యలు ప్రపోర్షన్లో ఉంటాయి. వాట్ ఈస్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ x+4 అండ్ 3x+1? x+4కి 3x+1కి మీన్ ప్రపోర్షన్ ఏమవుతుంది అంటున్నాడు. మీన్ ప్రపోర్షన్ కావాలి అంటే ఫస్ట్ చూడండి, x+4 3x+1 వీటికి మీన్ ప్రపోర్షన్ కావాలి అంటే మనకేం తెలియాలా? ఫస్ట్ ఎక్స్ వాల్యూ తెలియాలా. ఎక్స్ వాల్యూ ఎలా తెలుస్తుంది? వీ హ్యావ్ టు గివెన్ ఎక్స్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద నెంబర్స్. వీటిలో ప్రతి సంఖ్య నుంచి ఎక్స్ తీసివేస్తే వచ్చిన సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి, ప్రపోర్షన్లో ఉంటాయి. వీటి ప్రతి సంఖ్యలో నుంచి ఎక్స్ని తీసివేస్తే వచ్చిన సంఖ్యలు ప్రపోర్షన్లో ఉంటాయి అంటున్నాడు. అంటే ప్రపోర్షన్లో ఉండాలి అంటే ఆ నెంబర్స్ ఏమవుతాయి? 23 మైనస్ ఎక్స్, 23 మైనస్ ఎక్స్, 39 మైనస్ ఎక్స్, 32 మైనస్ ఎక్స్, 56 మైనస్ ఎక్స్, ఇవి ప్రపోర్షన్లో ఉంటాయి అంటున్నాడు. ప్రపోర్షన్లో ఉంటే ఏం జరుగుతుంది? వాటి యొక్క ప్రపోర్షన్ అంటే ఏంది? A:B ఈజ్ ఈక్వల్ టు C:D. 4 సంఖ్యలు ఉన్నప్పుడు వాటి యొక్క మొదటి 2 పదాల నిష్పత్తి తర్వాత 2 పదాల నిష్పత్తి సమానం అవుతుంది. A:B ఈజ్ ఈక్వల్ టు C:D అయితే ABCDలు ప్రపోర్షన్లో ఉంటాయి అని అర్థం. అంటే ఇక్కడ ప్రతి సంఖ్యలో నుంచి ఎక్స్ తీసివేస్తే వచ్చినవి ప్రపోర్షన్లో ఉంటాయి అంటున్నాడు. అంటే ప్రతి సంఖ్యలో నుంచి ఎక్స్ తీసివేస్తే వచ్చింది ఇక్కడేంది? 23 మైనస్ ఎక్స్, 23 మైనస్ ఎక్స్ ఇంటూ 39 మైనస్ ఎక్స్ ఈస్ట్ ఈజ్ ఈక్వల్ టు 32 మైనస్ ఎక్స్ ఈజ్ టు 56 మైనస్ ఎక్స్. అంటే వీటిలో నుంచి ఎక్స్ను తీసివేయగా వచ్చిన సంఖ్యలు ప్రపోర్షన్లో ఉంటాయి అంటున్నాడు. వీటిలో నుంచి ఎక్స్ను తీసివేస్తే ఏమొస్తాయి? 23 మైనస్ ఎక్స్, 39 మైనస్ ఎక్స్, 32 మైనస్ ఎక్స్, 56 మైనస్ ఎక్స్, అవి ప్రపోర్షన్లో ఉంటాయి. అంటే వాటిలో మొదటి 2 పదాల నిష్పత్తి తర్వాత 2 పదాల నిష్పత్తికి సమానం అవుతుంది. సో ఇవి సమానమైనవి. అయితే ప్రపోర్షన్లో ఉంటే మనకేమని తెలుసు? వాటి యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఇఫ్ 4 నెంబర్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఏవైనా 4 సంఖ్యలు కానీ అనుపాతంలో ఉంటే వాటి యొక్క అంత్య పదాల లబ్ధము మధ్య పదాల లబ్ధానికి సమానం అవుతుంది. అంత్య పదాల లబ్ధం అంటే ఈ 2 సంఖ్యల లబ్ధం, మధ్య పదాల లబ్ధం ఈ 2 సంఖ్యల లబ్ధానికి సమానం. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. 23 మైనస్ ఎక్స్ ఇంటూ 56 మైనస్ ఎక్స్, 23 మైనస్ ఎక్స్ ఇంటూ 56 మైనస్ ఎక్స్. అలాగే మధ్య పదాల లబ్ధానికి సమానం 39 మైనస్ ఎక్స్ ఇంటూ 32 మైనస్ ఎక్స్. వీటిని మల్టిప్లై చేయాలి. వీటిని మల్టిప్లై చేసినప్పుడు 23 మైనస్ ఎక్స్తో 56 మైనస్ ఎక్స్ని 23 మైనస్ ఎక్స్ని 56 మైనస్ ఎక్స్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయటం ఎలాగా? 23 ఇంటూ 56, 23 ఇంటూ 56, 6 3s are 18, 6 2s are 12 plus 1 13, 5 3s are 15, 5 2s are 10 plus 1 11, 8
812, that is 1288 minus 23 into x, 23x. నెక్స్ట్ మైనస్ ఎక్స్తో మల్టిప్లై చేయాలి. దీంతో దీన్ని మల్టిప్లై చేశాను, దీంతో దీన్ని మల్టిప్లై చేశాను, దీంతో దీన్ని మల్టిప్లై చేశాను. నెక్స్ట్ దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ 56 మైనస్ 56x మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్డ్. అలాగే యువతలు కూడా 39తో 32ని మల్టిప్లై చేయాలా, ఎక్స్ని మల్టిప్లై చేయాలి. 32తో 39ని మల్టిప్లై చేస్తే 39 ఇంటూ 32, 2 9s are 18, 2 3s are 6 plus 1 7, 3 9s are 27, 3 3s are 9 plus 2 11, 8 14 1248, 1248. 39 into 32 1248. Next 39 into x minus 39x. Next x into 32 minus 32x, minus into minus plus x into x, x squared. ఇటువైపు ప్లస్ ఎక్స్ స్క్వేర్కి అటువైపు ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. 1288కి 1288 మైనస్ 23x మైనస్ 56x ఏమవుతుంది, మైనస్ 78x, మైనస్ 79x, సారీ 79x. అటువైపు కూడా 1248 39 32 71 మైనస్ 71x. ఎక్స్లన్నీ ఒకవైపు తీసుకెళ్దాం, నెంబర్స్ అన్నీ ఒకవైపు తీసుకెళ్దాం. 1288ని 1288 ప్లస్ 1248ని అవతల తీసుకొస్తే మైనస్ 1248 మైనస్ 71x ప్లస్ మైనస్ 79 అటు వస్తే ప్లస్ 79x. 1288లో 48 పోతే 40 ఈజ్ ఈక్వల్ టు 79లో 71 పోతే 8x, 8 1s 8 5s. సో x ఈజ్ ఈక్వల్ టు 5. x ఈజ్ ఈక్వల్ టు 5 అని వచ్చింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా, x ప్లస్ 4కి 3x ప్లస్ 1కి మీన్ ప్రపోర్షన్ కనుక్కోవాలా. మీన్ ప్రపోర్షన్ స్క్వేర్ రూట్ ఆఫ్ x బదులు 5 దీంట్లో ఉంచామనుకోండి, x ప్లస్ 5, x అంటే 5, 5 ప్లస్ 4 9 ఇంటూ x బదులు 5 పెడితే 3 5s are 15 plus 1 16. 9కి స్క్వేర్ రూట్ 3, 16కి స్క్వేర్ రూట్ 4, 3 4s are 12. That is the mean proportion. ఎక్సలెంట్ ప్రాబ్లం ఇది. ఎస్ఎస్సికి ఇచ్చిన క్వశ్చన్ ఇది. చాలా ఎక్సలెంట్ ప్రాబ్లం. The third proportional to x by y plus y by x and square root of x squared plus y squared. ఇక్కడ ఏం కావాలి మనకు, x by y plus y by x అనేది ఒక నెంబర్, స్క్వేర్ రూట్ ఆఫ్ x squared plus y squared అనేది మరో నెంబర్. ఈ రెండు నెంబర్స్ యొక్క మీన్ థర్డ్ ప్రపోర్షన్ ఎంత అంటున్నాడు. థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంది, c ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్డ్ బై a. థర్డ్ ప్రపోర్షన్
if A is to B is equal to B is to C, then we said that A, B, C are in proportion. A is to B is equal to B is to C, then we said that A, B, C are in proportion. In A, B, C proportion, C is said to be third proportion. C third proportion అంటాం. ఈ C కనుక్కోవడానికి ఫార్ములా ఏంది? B²/A. అంటే సెకండ్ టర్మ్ని స్క్వేర్ చేసి దాన్ని ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేయాలి. దట్ ఈస్ C థర్డ్ ప్రపోర్షన్. C ఈజ్ ఈక్వల్ టు B²/A. ఇక్కడ మనకు ఫస్ట్ టర్మ్ ఇది A అనుకుంటే ఇది సెకండ్ టర్మ్ B అనుకున్నాం. అప్పుడు థర్డ్ టర్మ్ ఏమవుతుంది? థర్డ్ టర్మ్ ఏమవుతుంది? B²/A. B అంటే x² + y² స్క్వేర్ రూట్ హోల్ స్క్వేర్ బై A అంటే x/y + y/x. ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు x² + y² బై క్రాస్ మల్టిప్లై చేయండి. x ఇంటూ x x² + y ఇంటూ y y² బై x ఇంటూ y xy. x² + y² ఈ ఫ్రాక్షన్ని పైకి తీసుకెళ్తే ఇంటూ అయి తిరగబడుతుంది. ఈ ఫ్రాక్షను ఇంటూ అయి తిరగబడితే xy/x² + y² అవుతుంది. x²/y²కి x² + y² క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు xy. If 5 times of a number is equal to 3 times of another number, find the ratio of two numbers. ఒక సంఖ్య యొక్క 5 రెట్లు 5 times of a number, ఒక సంఖ్య యొక్క 5 రెట్లు is equal to 3 times of another number, మరో సంఖ్య యొక్క 3 రెట్లకు సమానము. ఒక సంఖ్య ఇక్కడ 2 నెంబర్స్, ఫస్ట్ నెంబర్ని A అనుకుందాం, సెకండ్ నెంబర్ని B అనుకుందాం. ఫస్ట్ నెంబర్ A, సెకండ్ నెంబర్ B అనుకుందాం. అప్పుడు 5 times of A, దట్ ఈజ్ 5A ఈజ్ ఈక్వల్ టు 3 times of another number, 3 times of another number B, that is 3B. అయితే what is the ratio of that numbers? ఇప్పుడు A is to B ఎంత అని అర్థం. A is to B చూడండి, ఇలా వచ్చినప్పుడు B కోఎఫిషియంట్కి ఏ వాల్యూగా తీసుకోవాలి, ఏ కోఎఫిషియంట్ని B వాల్యూగా తీసుకోవాలి. B కోఎఫిషియంట్ని ఏ వాల్యూగా తీసుకోవాలి, ఏ కోఎఫిషియంట్ని B వాల్యూగా తీసుకోవాలి. అంటే రివర్స్లో తీసుకోవాలి. A అంటే 5, A అంటే 3, B అంటే 5. దట్ ఈస్ A ఈజ్ టు B ఈజ్ ఈక్వల్ టు 3:5. ఇంతకుముందు చేసిన క్వశ్చనే సేమ్. 0.6 of a number is equal to 0.08 of another number. 0.6 of a number, ఒక సంఖ్య యొక్క 0.6 times 0.8 times of another number. The ratio of the numbers will be, ఆ సంఖ్యల యొక్క నిష్పత్తి ఎంత అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ నెంబర్ని A అనుకుందాం, సెకండ్ నెంబర్ని B అనుకుందాం. ద నెంబర్స్ ఆర్ A, B. అప్పుడు ఫస్ట్ నెంబర్కి 0.6 times అంటే
A into 0.6 is equal to second number ki 0.08 times B into 0.08. అప్పుడు A/B ఏమవుతుంది, రివర్స్లో వేయాలి. ఏకేమో B కోఎఫిషియంట్ని వేయాలి, Bకేమో A కోఎఫిషియంట్ని వేయాలి. ఏకి B కోఎఫిషియంట్ని వేస్తే 0.08 ఈజ్ టు Bకేమో A కోఎఫిషియంట్ 0.6. ఇలా వచ్చినప్పుడు సింప్లిఫై చేయటానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. అదేందయ్యా అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూడాలి. రెండిట్లో డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఒకే డిజిట్ ఉంది. ఇక్కడ కూడా 2 డిజిట్స్ వచ్చేటట్టు రాసుకోవాలి. ఎలా రాస్తాం, ఏం లేదంటే 0 పెట్టుకోవటమే. డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. రెండిట్లో నుంచి ఇంకా డెసిమల్ పాయింట్ తీసివేయచ్చు. రెండిట్లో నుంచి డెసిమల్ పాయింట్ తీసివేస్తే ఇక్కడ డెసిమల్ పాయింట్ తీసివేస్తే ఇక్కడ 8 మిగులుతుంది. ఇక్కడ డెసిమల్ పాయింట్ తీసివేస్తే 60 మిగులుతుంది. క్యాన్సిల్ చేద్దాం. 4 2s 4 15s. So that is 2:15. Find the ratio between 2 power 1.5 and 2 power 0.5. 2 power 1.5 की 2 power 0.5 की మధ్య రేషియో కావాలి. సో రిక్వైర్డ్ రేషియో ఏమవుతుంది, 2 power 1.5 ఈజ్ టు 2 power 0.5. ఈ 1.5ని 1 + 0.5 అని రాయచ్చా? 1.5ని 1 + 0.5 అని రాయచ్చు. సో 2 to the power of 1 + 0.5 ఈజ్ టు 2 to the power of 0.5. ఇది ఏ రూపంలో ఉందో చూడండి. A power m plus n, A power m plus n, అది A power m ఇంటూ A power n. A power m plus n ఏమవుతుంది, A power m ఇంటూ A power n. అలాగే దీన్ని 2 to the power of 1 into 2 to the power of 0.5 is to 2 to the power of 0.5. ఈ 2 to the power of 0.5 ones, 2 to the power of 0.5 ones cancel. ఇంకేం మిగిలింది, 2 to the power 1 అంటే 2 is to 1. 9 power 3.04 is to 9 power 2.04 ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అవుతుంది అంటున్నాడు. చూడండి, 9 power 3.04ని 1 + 2.04 అని రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు 9 power 2.04.
ఇది ఏ పవర్ m ప్లస్ n రూపంలో ఉంది. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ టు ఏ పవర్ ఆఫ్, అది యాస్టీజ్గా ఉన్నది ఉన్నట్టే రాస్తాం. 9 పవర్ 1s, ఇది 1s, దట్ ఈజ్ ఈక్వల్ టు 9 పవర్ 1 అంటే 9 ఈజ్ టు 1కి 1, దట్ ఈజ్ 9 ఈజ్ టు 1. రేషియో బిట్వీన్ sum and difference of two numbers 5:1. Sum and difference, ratio between sum and difference of two numbers. రెండు సంఖ్యల సమ్ కి డిఫరెన్స్ కి గల రేషియో, ద రేషియో బిట్వీన్ sum and difference of two numbers is 5:1. The ratio of sum and difference of two numbers is 5:1. రెండు సంఖ్యల మొత్తానికి భేదానికి గల నిష్పత్తి 5:1. This is the sum of two numbers. This is the difference. ఇది sum, ఇది difference. Difference of two numbers. Find the ratio between the numbers. ఆ రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత అంటున్నాడు. రెండు సంఖ్యల మొత్తానికి భేదానికి నిష్పత్తి ఇచ్చి ఆ రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత అంటున్నాడు. రేషియో ఆఫ్ సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ గివెన్. నౌ వీ వాంట్ టు ఫైండ్ ద రేషియో ఆఫ్ దోస్ టూ నెంబర్స్. ఆ రెండు సంఖ్యల యొక్క రేషియో కనుక్కోవాలి. రిక్వైర్డ్ రేషియో. దిస్ ఈజ్ వెరీ సింపుల్. సమ్ని డిఫరెన్స్ని యాడ్ చేస్తే ఫస్ట్ నెంబర్ వస్తుంది. సమ్ని డిఫరెన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ నెంబర్ రేషియోస్ వస్తాయి. సమ్ని డిఫరెన్స్ని యాడ్ చేస్తే ఫస్ట్ నెంబర్ యొక్క పార్ట్స్ వస్తాయి. సమ్ని డిఫరెన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ నెంబర్ యొక్క పార్ట్స్ వస్తాయి. ఫస్ట్ నెంబర్ రావాలి అంటే 5+1, 5. సమ్ము డిఫరెన్స్ని యాడ్ చేయాలి. సమ్ని డిఫరెన్స్ని యాడ్ చేస్తే ఫస్ట్ నెంబర్ పార్ట్స్ వస్తాయి. అలాగే సమ్ని డిఫరెన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ నెంబర్ యొక్క పార్ట్స్ వస్తాయి. చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు 5+1 6 ఈజ్ టు 5 - 1 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 3s are 2 2s are, that is 3:2. దిస్ ఈజ్ ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్. ఆ రెండు సంఖ్యల యొక్క రేషియో ఏంటి అంటే 3:2. ఇది ఒక సింపుల్ ట్రిక్. దీన్ని జనరల్ మెథడ్లో చేస్తే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సమ్ము డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్, సమ్ము డిఫరెన్స్ యొక్క రేషియో ఇచ్చి ఆ సంఖ్యల యొక్క రేషియో కావాలి అన్నప్పుడు ఆ సమ్ని డిఫరెన్స్ని యాడ్ చేస్తే ఫస్ట్ నెంబర్ యొక్క రేషియోస్ వస్తాయి. సమ్ని డిఫరెన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ నెంబర్ యొక్క పార్ట్స్ వస్తాయి. ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 40. ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 40 and their difference is 4. Sum is 40. టూ నెంబర్స్ యొక్క సమ్ము 40, డిఫరెన్స్ 4. టూ నెంబర్స్ యొక్క సమ్ము 40, డిఫరెన్స్ 4. దెన్ ద రేషియో ఆఫ్ నెంబర్స్.
ఆ సంఖ్యల యొక్క నిష్పత్తి ఎంత? రెండు సంఖ్యల మొత్తము 40, అదే రెండు సంఖ్యల భేదము 4. రెండు సంఖ్యల మొత్తం 40, అదే రెండు సంఖ్యల భేదం 4. దెన్ ద రేషియో ఆఫ్ ద నెంబర్స్. ఇంతకుముందు చేసినట్లే మొత్తానికి భేదానికి రేషియో ఇచ్చినప్పుడు ఆ రెండు సంఖ్యల కూడితే మొదటి సంఖ్య యొక్క భాగాలు వస్తాయి, ఆ రెండు సంఖ్యలను తీసివేస్తే రెండో సంఖ్య యొక్క భాగాలు వస్తాయి. చూడండి, రిక్వైర్డ్ రేషియో, సమ్మని డిఫరెన్స్ని యాడ్ చేయండి. 40 + 4 అది ఫస్ట్ది. డిఫరెన్స్ని సమ్ని డిఫరెన్స్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. అది సెకండ్ నెంబర్ యొక్క పార్ట్స్. 40 + 4 44, 40లో 4 పోతే 36, 4 11s 4 9s, that is equal to 11:9. This is today class, students. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయటంలా. మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మీకు అద్భుతమైన కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో ఈరోజు క్లాస్ ఇంతటితో ముగిద్దాం. మరో క్లాసులో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.